అందరం లైన్ గా వస్తుంటే ఇంతకీ మీ డీన్ చెక్ చేసి నవ్వుస్తా సతీష్ గారు. మీరు నవ్వండి సతీష్ గారు, ఒకసారి నవ్వండి. ఒకసారి అంటే బయటికి రాదు ఒక్కొక్కసారి నవ్వండి. అంటే సిగ్గు పెడతారేం సార్ నవ్వమంటే? నవ్వండి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. ఎలా ఉన్నా సతీష్ గారు? బాగున్నా? యూట్యూబ్ బాగుందా? ఏదో మీ దయ వల్ల అలా ఉందండి. వద్దొద్దు, ఇది కాకుండా ఇంకేనా చెప్పండి. మీ దయ అనే వర్డ్ తీసేసి నిజమే కదండి, బాగుంటది. మీతో ఆడినప్పుడే నాకు అనిపించింది గేమ్ ఆడాలని, తెలుసా? ఇలాంటివే చెప్పాలి సతీష్ గారు పబ్లిక్ లో ఉన్నప్పుడు, లేకపోతే బాగోదు. లేదండి, మీ పొలిటీషియన్ కంటే దారుణంగా ఉన్నారు. నిజం, మాట్లాడేదంతా నిజం. అదే పొలిటీషియన్స్ బెటర్ మీకంటే తెలుసా. వాళ్ళు పార్టీ మార్చినప్పుడైనా కొంచెం స్క్రిప్ట్ మారుస్తారు, మీరు స్క్రిప్ట్ మార్చట్లేదు. అది రా బాగా. స్క్రిప్ట్ మార్చండి సతీష్ గారు. స్క్రిప్ట్ చేంజ్ చేయాలి, డైలాగ్స్ మార్చాలి. మీరు కూడా త్రివిక్రమ్ లాంటి రైటర్ ని పెట్టుకోవాలి పక్కన. అంతేనా? పెట్టుకున్నాం. అప్పుడైతే కొంచెం కంటెంట్ లో ఆ డెప్త్ ఉంటది. మీరే ట్రై అయిపోయారు డైలాగ్. చాలాసేపు వెయిట్, నాకంత రైటింగ్ వస్తే బాగానే ఉండలేండి. ఎందుకులేండి మన రైటింగ్ గురించి. చాలాసేపు వెయిట్ చేసి అబౌట్ మొబైల్ పక్కకు పెట్టినా అప్పుడు లైవ్ స్టార్ట్ అయిన అట్లుంటది. ఇల్లు మంది మామూలుగా ఉండదు. మంది టైం సెన్స్ వేయడదు, ఒక లైవ్ వేయడదు, ఏం వేయడదు. మనకు నచ్చినప్పుడు పెడతాం, ఎందుకు పెడతాం కూడా. యూట్యూబ్ లో ఏం ఉంటుంది? దీపు దీపు అంటే డిన్నర్ చేస్తారా సతీష్ గారు? అట్లా వాకింగ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా చిక్కుడుకాయనా? లేదు, ఇలా బీన్స్ ఆలు. ఏదో ఒక బీన్సే ఉంటాయా దాంట్లో? చిక్కుడుకాయలో బీన్స్ ఉంటాయి, బీన్స్ లో బీన్స్ ఉంటాయి, చిక్కుడుకాయలో ఆలు ఉంటది, బీన్స్ లో ఆలు ఉంటది. అట్లా ప్రతి దాంట్లో మా మమ్మీ ఆలు కలుపుతుంది. ఓకే. హౌ ఆర్ యూ రా కుకీ? లాంగ్ టైమ్ అయితే తిన్నాక. నువ్వు తినేసాను దీపు. నేను వెల్కమ్ టు దిస్ థింగ్. అవును, మీరేం తిన్నారు? నేను ఈ రోజు పెసరట్ తిన్నాను. అవునా? మీ బాహుబలి ఎట్లుంది? బాహుబలి పేరు ఉంది మీ కుక్క పిల్ల భైరవ. హౌ ఇస్ ఇట్? దానికి ఎంజాయ్ చేస్తాను. అంతేనా? మీరు ఉన్నారు కదా. దానికి ఏం పని సతీష్ గారు? నేను తాగొడ్డం తప్ప ఇంకేం పని ఉంటుందో చెప్పండి. అంతే. ఏంటి ఇప్పుడు మ్యాచ్ ఆడతారా లేదా? ఆడతాము. ఈసారి జయంత్ టీం కూడా ఇచ్చాను. వస్తున్నారా రావట్లేదా తెలియట్లేదు. జయంత్ ఉన్నవా? వస్తావా రావా? మన ఛానల్ ఇదేగా ప్రిన్స్, ఇంకోటి వద్దు అంట. థ్యాంక్ యూ కుక్కీ. అందుకే కుక్కీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళు ఉన్నారంటే ఎందుకు పుడతారో కూడా తెలుస్తుంది. అందుకే నేను లైవ్ గిట్లే పెట్టలేదు. కుక్కీ ఎవరా? షీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఛానల్. షీఈస్ ద బ్యాక్ బోన్ అండ్ ఆల్ బోన్స్ అంట. బ్యాక్ బోన్ ఎవ్రీథింగ్ కుక్కీ. ఫస్ట్ మోడరేటర్ నా ఛానల్లో అండ్ షీల్ బి ద ఫర్ ఎవర్ మోడరేటర్. వచ్చినా రాకపోయినా. బొంగులో మెసేజ్ పోవట్లేదంట. అయ్యో ఇల్లు ఇంకొక్కడికే అవుతుంది ఇల్లు అలాగా. జయంత్ రాకపోతే చెప్. అవునా? జయంత్ రాకపోతే చెప్. బోన్స్ హార్ట్ కదా అంట. బోన్స్, హార్ట్, కిడ్నీ, లివర్ ఏవైతే ఇంపార్టెంట్ అన్ని కుకింగ్ మొత్తం. అరే ఎవడో ఊర్మిళ అంట దాని సారీ మింగిసే. అరే అసలు ఏంది అసలు? ముందు కూడా ఊర్మిళ ఏం చేస్తున్నామ్మా? అంతగానం కోరుతున్నావు మా పేరు. ఏం తాగొచ్చింది అడగండి సతీష్ గారు. ఊర్మిళ మనం కూడా తాగుదాం. అదే వాళ్ళు ఏంది అట్లా సాగొట్టిరు అవతలలో? అమ్మాయిని వదిలేసారు కదా. నేనైతే నేను కొట్టేసిన, నేను సాగు కొట్టేసిన అసలు. బాయ్ బ్రో. బాయ్ అమ్మ. బాయ్. పెద్దోళ్ళు వచ్చినప్పుడు నమస్కారం పెట్టి పంపించాను. అయ్యో నమస్కారం పెట్టడానికి ఆప్షన్ లేదు నాకు. బాయ్ బ్రో. ఉండదు మీకు, మీ పెద్దోళ్ళు మీకు ఉండదులేండి. చిన్న అకౌంట్ ఇది, బాట్ అకౌంట్ కాదు. మీ ఇంటికి ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు మధు గారు? హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు చెడి నువ్వు? హైదరాబాద్ కాదు, దీంట్లో ఇల్లు ఉంది కదా, ఒక ఇల్లు కట్టిరా అని. దానికి ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు? ఎప్పుడు చాట్ కూడా చెప్తుంది బాయ్ చెప్తారు మీ అని. సరే ఒకరోజు కడదాం దీన్ని లైవ్ లో. బాయ్ గైస్. బాయ్ బ్రో. నమ్మాలా ప్రిన్స్ అంట? నమ్మాలి కదా. అందరం లైన్ గా వస్తుంటే ఇంతకీ మీ డీన్ చెక్ చేసి నవ్వుస్తా సతీష్ గారు. మీరు నవ్వండి సతీష్ గారు, ఒకసారి నవ్వండి. ఒకసారి అంటే బయటికి రాదు ఒక్కొక్కసారి నవ్వండి. అంటే సిగ్గు పెడతారేం సార్ నవ్వమంటే? నవ్వండి బ్రో. నా కడుపులో కాలుతుంది బ్రో. దేనికి? ఆకలి అవుతుంది. తినకుండా ఎందుకు వచ్చినావు? రోజు తినేదే కదా, ఏం తింటారులే. గుద్దే ఎలా అలాగా ట్రై టు ఎస్కేప్. వాట్ ఇస్ దట్? మీ సూట్ బాగుంది. ప్రో ప్లేయర్ అయిపోయింది. అర్థం కాలేదు. సూట్ డ్రెస్
కాల్ చేసుకున్న దాని మీద డ్రెస్ వేసుకున్నారు కదా. చల్లి పెడుతుందని వేసుకున్నావు బ్రో, అది నైస్ బ్రో. అదే చలేస్తుందని చెప్పి మంటలు తీసుకున్నాడు ఆయన, వెచ్చగా ఉందని. ఇంకా చలేదానికి. ఇటు రండి మేడం. సతీష్ బ్రో బిగ్ ఫ్యాన్. విక్టర్ బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్ అంట మీకు. నీకు బిగ్ ఫ్యాన్. మరి నీ మనసు ఎవరిది? ఇది రావట్లేదు ఏంటి ఇక్కడ? సరే పైకి వెళ్దాం రండి బ్రో. మిస్సింగ్ ఇక్కడ ఒకటి బటన్ ఉంటది, అది నొక్కాలి. హాయ్ ప్రియా గారు, హాయ్ స్ట్రీమ్ ఎలిమెంట్స్. అందరు వచ్చారో లేదా చూసుకో, వెళ్ళిపోదాం. రండి. అరే ట్రై టు ఎస్కేప్ రావాలి ఫాస్ట్ గా. 20 seconds ఉంది. జల్దీ రండి. ఏ ఆగండి వెళ్ళిపోద్దు. వెయిట్. ఫాస్ట్ గా రావాలి. క్లిక్ ఎంటర్ రావట్లేదు. ఆల్రెడీ 3x3 ఉన్నారు అక్కడ. అయిపోయింది, ఇప్పుడు వస్తుంది. ఏమొస్తుంది సతీష్ గారు ఇప్పుడు? భూకంపమా? ఏమైంది నాకు అర్థమైతలేదు. ఇది మర్చిపోయాను, బైజాన్ కనిపించింది. బైజాన్ ఎందుకు? బైజాన్ ఇస్ అన్ ఎమోషన్ సతీష్. అవునా? వస్తున్నాను నెంబర్ 4. వెయిట్ చేయండి. వేర్ ఇస్ ద ఎస్కేప్? వెళ్దాం మేడం బ్రో, పైకి వెళ్తారు, ఇక్కడ వెళ్తారు కదా. ఇటు ఉంది కదా, ఎటు? ఈ కింద కంటే వస్తుంది కదా. ఓకే. సతీష్ గారు లేకండి. హాయ్ కమింగ్. ఏ మీకేం పనిలేదా? అరే ఆ నెంబర్ 4 వెళ్ళిపోతాడు సార్, వీళ్ళతో ఆడడం బొక్క అనుకుని. అంటే లిఫ్ట్ దగ్గర వెళ్ళిపోతాడు సార్, లిఫ్ట్స్ దగ్గర వెళ్ళిపోతాడు. డౌట్ లేదు, వెళ్ళిపోతాడు ఆయన. సారీ బ్రో, ఏదో సరదా చేసిన. ఇంకోసారి రాడైనా, చాట్ కి కూడా రాడు కనీసం. సతీష్ గారు మీ వల్లే. నేనేం చేసిన అండి? మీ వల్లే. అయ్యో ఇదానికేనా? ఏమో సార్, వాళ్ళు సెన్సిటివ్ అయి ఉండొచ్చు కదా. అవునా? వీఆర్ సెన్సిటివ్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? సతీష్ బ్రో ఎన్ని కిల్స్ బ్రో? నా లిక్విడ్ ఫుడ్ వేరే ఉంటది కుక్కుమా అని. స్ట్రీమ్ చేసిన 11 వాచింగ్ వస్తుంది. సార్ ఇందుకే ఇంత లూట్ చేయకూడదు సతీష్ గారు. ఇంత లూట్ చేసి ఇట్లానే ఉంటారు సతీష్ గారు. నువ్వు తిన్నావా కుక్కీగా అని. మొత్తం మీ వల్లే. సరే నెక్స్ట్ మ్యాచ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. లూట్ వద్దు ఏమొద్దు, మొత్తం ఫైట్ కోసమే పోదాం ఈసారి. ఏం వద్దులే, లూట్ చేయండి. ఒక 5 గేమ్లకు సరిపడా లూట్ చేయండి ముందు, సరేనా? ఈసారి డైరెక్ట్ ఫైట్. చిన్ని కళ్ళే అందం, ముద్దు మాటలు అందం, బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే, ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే